పెట్టి రాజకీయం చేయాలనే తపన బాగా కమలాకర్ గారికి కనపడ్డది సార్. వాస్తవానికి నేను మాట్లాడిన దాంట్లో ఏదో తప్పు ఉందని మాట్లాడిండు. చదువుకునే విద్యార్థుల సంఖ్య చెప్పడం జరిగింది. 1913 మంది చదువుతున్నారని చెప్పడం జరిగింది. మరి అందులో ఏం తప్పు ఉందో నాకు అర్థం కాలే. ఒకసారి మీ దృష్టికి తీసుకురావాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. మేము ఈ సంవత్సరం క్లియర్ చేసినాయి 7, 12 తర్వాత ఎంపిక చేయబడ్డాయి. ఇది ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎంపిక చేయబడ్డాయి. ఎస్సీ కింద 210 మంది సార్. దరఖాస్తులు 676 వచ్చినాయి సార్. దాంట్లో 210 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. బీసీ సంక్షేమ శాఖకు 300 మంది విద్యార్థులను సెలెక్ట్ చేయడం జరిగింది. మైనార్టీ శాఖ ద్వారా 500 మంది విద్యార్థులను మరి సెలెక్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఎస్టీ శాఖ ద్వారా 100 మంది విద్యార్థులను సెలెక్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆయా వచ్చినటువంటి దరఖాస్తుల ఆధారంగా దాదాపుగా 64 అంటే 1110 మంది సెలెక్ట్ చేయడం జరిగింది అధ్యక్ష మొత్తం. అదేవిధంగా ఫీజుకు సంబంధించి ఫీజులు మరి ఏదైతే ఉందో ఉన్నటువంటి 25 కోట్లు గతమి, మళ్ళీ తర్వాత 142 కోట్లు అన్నీ కలిపి 167 కోట్ల రూపాయలు పూర్తిగా చెల్లించడం అయింది. మరి వీళ్ళు ఎక్కడ ఏ అప్డేట్లు ఉన్నారో నాకు తెలియదు అధ్యక్ష. అదేవిధంగా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ కూడా మరి ఏదైతే 23 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నాటికి రాష్ట్రంలో 4332 కోట్లు బకాయి ఉంటే మరి ఆ బకాయిలను తర్వాత బకాయిలు కూడా ఈ 1108 మాత్రమే ఉన్నాయి అధ్యక్ష. వాటిని కూడా క్లియర్ చేయడానికి మరి మా ఆర్థిక శాఖ మంత్రి క్లియర్గా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ 2-3 రోజుల వాటిని కూడా క్లియర్ చేస్తారు అధ్యక్ష. నాకు అనిపిస్తుంది మరి ఎక్కడ మేము ఏ సంఖ్య తప్పు చెప్పినాం, ఎందుకు అంత ఏదో ఆగమైపోతుంది. అసలు గతంలో విదేశాలకు ఏ ఎస్టీ ఏ ఎస్సీ ఏ బీసీ పోలేదన్నట్టుగా. ఓకే, ఇదొక అవకాశం చదువుకోవడానికి, దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాం. ఎత్తేస్తే మీరు నెత్తినోరు కొట్టుకోవాలి, కానీ మేము ఎత్తేయలే కదా ఆ పథకాన్ని. చూసుకోండి మీరు మీరు వెబ్సైట్లో చూసుకోండి, మీరు వెబ్సైట్లలో చూసుకోలేదు. మరి కమలాకర్ లాగానో ఇంకో పెద్దల లెక్క మేము ప్రైవేట్ స్కూళ్ళ నుంచి వచ్చిన కాదు సార్. మాకు సూటిగా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివినాం, గవర్నమెంట్ హాస్టల్స్లో వచ్చినాం. సుత్తి లేకుండా సూటిగా మాట్లాడుతాం. తప్పైతే తప్పని ఒప్పుకుంటాం, ఒప్పైతే ఒప్పని మొప్పుకుంటాం. కానీ ఆయన లెక్క మరి తప్పు మాట్లాడుతుందని ఏం తప్పు మాట్లాడినా నేను చెప్పండి అధ్యక్ష. ఇంతమంది చదువుతున్నారు, ఇన్ని వాయిదాలుగా చెల్లిస్తున్నాము. ఇప్పటికే 167 కోట్లు చెల్లించడం జరిగింది. ఇంకా 25 కోట్లు డ్యూ ఉంది, అది కూడా తొందరలోనే చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు గతం కంటే ఎక్కువ 1100 మంది విద్యార్థులను వచ్చిన అప్లికేషన్ల ఆధారంగా మరి సెలెక్ట్ చేయడం జరిగింది. వెబ్సైట్లో ఉన్నది, మీరు కూడా చూసుకోండి. మా అనిల్ జాదవ్ గారు మాట్లాడిన హాస్టల్లో అయింది అని. ఎస్, హాస్టల్లో ఏదైనా అయితే ఖచ్చితంగా మీరు అక్కడ ఎమ్మెల్యేనే, నేను అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న వాళ్ళకి ఏదైనా అయితే కావద్దనే కదా మనం అందరం మొత్తుకునేది. ఎవరైనా ఇప్పటికి కూడా ఈ వేదిక ద్వారా కావాలని కానీ నెగ్లిజెన్స్ ద్వారా కానీ పిల్లలకు హాని చేస్తే ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడుతుందని ఆయా వార్డెన్లకు ఉద్యోగులకు అక్కడ బాధ్యత తీసుకున్నటువంటి ప్రిన్సిపల్స్కి అందరికి కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాము. కాబట్టి విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఏదైతే ఉందో తొందరగా ఈ సెలక్షన్ అయింది. ఇప్పుడు తొందరలోనే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఫలాలు అందుతాయి. 167 కోట్లు రిలీజ్ చేసినాం, పెండింగ్ లేదు. మీ ప్రభుత్వాలలోనే పెండింగ్ పెట్టిపోయారు అన్నీ, కానీ మేము క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. ఇది ముచ్చట. అధ్యక్ష, నేను ఏదైతే తమరు ముందు నేను ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చినో దానికి నేను కట్టుబడి ఉన్నాను. నిన్న మార్నింగ్ 12 గంటలకు కూడా నాకెవరు చెప్పరు, కమిషనర్ చెప్పారు. కాబట్టి వెబ్సైట్ ఓపెన్ చేస్తే 12 గంటలకు రిపోర్ట్ డౌన్లోడ్ చేసింది మీ దగ్గర ఇచ్చిన అధ్యక్ష. అందులో ఏ ఒక్కరు సెలక్షన్ కాలేదు, 2023 నుంచి ఏ ఒక్కరు సెలెక్షన్ కాలని చెప్పి మీ ప్రభుత్వ వెబ్సైట్ చెప్పారు. నాకు తెలియదు, మరి అర్ధరాత్రి మళ్ళీ లిస్ట్ అవ్వాలని చెప్తే నాకు తెలియదు. కానీ క్లియర్గా నిన్న మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా
గవర్నమెంట్ పోర్టల్లో ఉన్న డౌన్లోషన్ ఒక్క బీసీ, ఒక్క ఎస్టీ, ఒక్క మైనార్టీని కూడా ఇంతవరకు సెలెక్షన్ చేయలేదు, ఒక్క బ్రాహ్మణ సెలెక్ట్ చేయలేదు. కాబట్టి దేనిని కట్టుబడి ఉన్నాను. దానికి సీతక్క గారు క్లారిటీ ఇవ్వాలి. ఇస్తామని చెప్పాలి, కట్టుబడి ఇస్తారు. ఇంతవరకు పోని అది అనౌన్స్ చేసిన పేర్లు ఇవ్వండి. మీరు ఎంతమంది పేరు అనౌన్స్ చేసిండో ఇవ్వండి. ఇప్పుడు ఉంటాం మేము. గంగుల కమలాకర్ గారు 15 నెలల అధ్యక్ష. మా ఆవేదన కూడా విన్నారా అధ్యక్ష? మా ఆవేదన కూడా విన్నారా? మంత్రి గారు స్పష్టంగా జవాబు చెప్పినారు. సరే క్లారిటీ ఏంటి అధ్యక్ష? అధ్యక్ష ఫైనల్ గా ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యొక్క నిధులు మొత్తాలు కూడా ఫస్ట్ ఫేజ్ గా సెకండ్ ఫేజ్ కానీ ఎంత లోపల క్లియర్ చేస్తారు? ఖచ్చితమైన డేట్ మీ ద్వారా గౌరవ మంత్రి గారు అనౌన్స్ చేయాలి. తర్వాత జియో నెంబర్ 10 ఇంపార్టెంట్. జియో నెంబర్ 10 పక్కకు పెట్టకండి, దయచేసి ఇంప్లిమెంట్ చేయండి. స్వదేశంలో ఉన్న కూడా విద్యార్థులకు ఐఏఎం కాలేజీలో చదివే అర్హత ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు కూడా మంచి పథకము. దీన్ని కూడా ఎంత లోపల మీరు పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తారో గౌరవ మంత్రి గారు ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి, బడుగు బలహీన వర్గాలు చెందిన ఐటమ్ కాబట్టి, క్వశ్చన్ కాబట్టి గౌరవ మంత్రి గారు డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి గౌరవ మంత్రి చెప్పాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. గౌరవ మంత్రి గారు క్లియర్ చేసిన లిస్టు కూడా ఇస్తా ఆయనకు. ఎంతమంది పాత పెండింగ్ క్లియర్ అయినాయో విత్ నేమ్స్ ఇస్తాం సార్. అది కూడా మీకు ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎవరెవరు కావాలో మొత్తం డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ శాంక్షన్ చేసినాక, శాంక్షన్ కాకుంటే వాళ్ళ లిస్ట్ అవుట్ కాకుంటే కాలేదని చెప్తా. లిస్ట్ అవుట్ అయింది కాబట్టి మీ చేతికి ఇవ్వడం జరుగుతుంది. గతంలో లిస్ట్ అవుట్ కాలేదు, నేనే ఆ రోజు ఈ సీఎం గారు చూస్తున్నారు ఎడ్యుకేషన్, నేనే ఆ రోజు ఆన్సర్ ఇచ్చిన. ఈ రోజు కూడా నేనే, ఆ రోజు ఇంకా కాలేదు చేస్తామని చెప్పిన, ఈ రోజు అయింది ఇస్తామని చెప్తున్నా. 167 కోట్ల రూపాయలు పాత బకాయిలు ఇచ్చినాం, ఇంకా 25 కోట్లు పెండింగ్ ఉంది. అది కూడా తొందరలోనే క్లియర్ చేస్తాం. క్లియర్ అయిన లిస్టు కూడా పంపిస్తారు సార్. జియో 10 కూడా తప్పకుండా నేను మా విద్యాశాఖ మంత్రి గారు, సీఎం గారే ఇప్పుడు చూస్తూ ఉన్నారు కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్లి తొందరలోనే మీకు ఆన్సర్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. చెప్పినా కూడా వాళ్ళు అదే ముచ్చారు, చెప్పిన ఆల్రెడీ. నిన్న సండేనయ్యా, నిన్న సండే మేము ఎప్పుడో సార్ బీసీ వాళ్లకు 110 అప్లోడ్ అయినాయి సార్, అప్లోడ్ అయినాయి ఆల్రెడీ. నేను చెప్పిన సంఖ్య ప్రకారం ఇప్పటి వరకు బీసీ సంక్షేమ శాఖలో 310 మందికి చేయడం జరిగింది. గతం కంటే ఎక్కువ డబుల్గా సీఎం గారు అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలది వాళ్ళ అప్లికేషన్స్ ఆధారంగా, వాళ్ళ రిజర్వేషన్స్ ఆధారంగా అన్నీ కూడా తీసుకున్నారు. పేర్లు పెట్టేస్తాం సార్. అంత ఆతృత పడాల్సిన అవసరం లేదు. అరే సమస్య ఎక్కడన్నా ఉంటే కావాలని, కాకుంటే బాగుండు అనేది వాళ్ళ బాధ సార్. మేము చేస్తూ ఉంటే కాకుంటే మేము చెప్పుకోవచ్చు, రాజకీయం చేసుకో. అరే కావాలి, ఎడ్యుకేషన్ కాడ రాజకీయం వద్దని నేను మస్తు సార్లు చెప్తా ఉన్నా సార్. మీరే చెప్తున్నారన్నా. ఆయన అయితే బీటెక్ కాలేజీలో, రామ్టెక్ కాలేజీలో చదువుకుని ఆయనకు నాలెడ్జ్ ఉంది. నేను ఎస్టీ గర్ల్స్ హాస్టల్ ఎండాకాలం వానకాలం చదువు లెక్క నాదైంది సార్. అయినా కూడా సమాజాన్ని చదివిన కాబట్టి కొంచెం సమాజ జ్ఞానం, పబ్లిక్ ఇచ్చిన జ్ఞానంతో ఈ స్థాయిలోకి వచ్చిన సార్ నేను. సీరియల్ నెంబర్ 4 క్వశ్చన్ నెంబర్ 7 to 4